నిరుద్యోగులకు కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. 12 ఏళ్ల వయోపరిమితి సడలింపు గడువు డిసెంబర్ నెలతో ముగిసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ పొడిగించలేదు. దీంతో గరిష్ట వయోపరిమితి 46 నుంచి 34కు తగ్గిపోయింది. గరిష్ట వయోపరిమితి గడువుపై స్పష్టం కోరుతూ జనవరిలోనే టీజీపీఎస్సీ లేఖ రాసినా కానీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన కరువైంది. దీంతో పలు నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోయిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. సర్కారీ కొలువు కోసం ఇన్నాళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టిన యువత ఆశలు ఇక గల్లంతు కాబోతున్నాయా? అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, చిక్కడపల్లిలో తీసుకున్న పోటీ పరీక్షల శిక్షణ అంతా వృధాయేనా? 12 ఏళ్లుగా అహోరాత్రులు పడ్డ శ్రమ బూడిదలో పోసిన పన్నీరు కాబోతున్నదా అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే ఒకేసారి 12 ఏళ్ల వయోపరిమితి సడలింపు తొలగిపోనుంది. ఇక నుంచి గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లే అమలు కానుంది. జనరల్ కేటగిరీ 34 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు మరో 4 ఏళ్లంటే 39 ఏళ్లలోపుంటేనే ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడాలి. లేదంటే ఆశలు వదులుకోవలసిందే. ఉద్యోగాల భర్తీలో గత కేసీఆర్ ప్రభుత్వం కల్పించిన 10 ఏళ్లు, రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన 2 ఏళ్ల వయోపరిమితి సడలింపుల గడువు పరిమితి ముగిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో 10 ఏళ్ల సడలింపునిచ్చి 2 ఏళ్ల పాటు అమలవుతుందని అప్పట్లో స్పష్టం చేసింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ సర్కార్ పాత 10 ఏళ్లకు తోడు మరో 2 ఏళ్లలో సడలింపునిస్తూ 2024లో జీవోను విడుదల చేసింది. దీనికి 2 ఏళ్ల కాల పరిమితిని విధించగా ఆ గడువు ముగిసింది. దీంతో ప్రస్తుతం గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లకు తగ్గింది. వయోపరిమితిని పొడిగించకపోవడంతో టీజీపీఎస్సీ జనవరి నెలలోనే సర్కార్కు లేఖ రాసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. మార్చి నెలాఖరొచ్చినా సర్కార్ ఒక నిర్ణయానికి రాకపోవడంతో రాష్ట్రంలోని నిరుద్యోగులకు భారీ షాక్ తగిలినట్లయింది. దీనికంతటికీ ప్రధాన కారణం కాంగ్రెసేనని నిరుద్యోగులు ఆగ్రహిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వయోపరిమితిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పొడిగించింది. ఉమ్మడి ఏపీలో నిరుద్యోగులకు న్యాయం జరగకపోవడం, యువత తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కావడంతో గరిష్ట వయోపరిమితిని ఏకంగా 10 ఏళ్లకు పెంచింది. ఈ నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్ల గరిష్ట వయోపరిమితి అమలైంది. ఇది 2 ఏళ్ల పాటు అమలు కాగా ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు 18 నుంచి 54 ఏళ్ల వారు పోటీ పడే అవకాశం వచ్చింది. ఒక్క నిర్ణయంతో ఇంటిల్లిపాది ఉద్యోగాలకు పోటీ పడే వెసులుబాటు కలిగింది. ఆ తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 ఏళ్లు వయోపరిమితి సడలింపునిచ్చింది. దీంతో గరిష్ట వయోపరిమితి 46 ఏళ్లకు పెరిగింది. ఈ గడువు ముగియడంతో ఇప్పుడు 34 ఏళ్లకు పడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సడలింపు కూడా వృధాయే అయింది. 2 ఏళ్లు వయోపరిమితి ఉత్తదే అయింది. సడలింపు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ 2 ఏళ్ల గడువుతో ఎవరికైనా ప్రయోజనం కలిగిందా అంటే లేదని చెప్పాలి. ఎందుకంటే ఈ 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది లేదు, ఉద్యోగాలను భర్తీ చేసింది లేదు. ఈ 2.5 ఏళ్ల కాలంలో కీలకమైన పోలీస్ శాఖలో, అటవీ శాఖలో ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదు. గ్రూప్స్ పోస్టుల భర్తీని చేపట్టలేదు. చెప్పుకోదగ్గ పోస్టులను భర్తీ చేసిన దాఖలాలు లేవు. వయోపరిమితి ముగియడం, సడలింపు లేకపోవడంతో నిరుద్యోగుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ సర్కారే అడ్డంకులు సృష్టిస్తున్నది. రోజుకో తిరకాస్తో తప్పించుకుంటున్నది. తొలుత ఎస్సీ ఉపకులాల రిజర్వేషన్లు అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ వివాదం ముగియగానే బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం ఎజెండాగా రాజకీయాలు చేసింది. ఆ తర్వాత తాజాగా గరిష్ట వయోపరిమితి సడలింపు అంశాన్ని పెండింగ్ లో పెట్టింది. మరోసారి పొడిగించాలంటూ ఫిబ్రవరిలోనే టీజీపీఎస్సీ సర్కార్కు లేఖ రాసింది. అవకాశం దొరికినప్పుడల్లా ఇదే అంశంపై ఆరా తీస్తున్నది.
ఈ అంశానికి ముగింపు పలికితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఇంజనీరింగ్ వంటి 13 శాఖల్లో 3,500 పోస్టులను భర్తీ చేసేందుకు టీజీపీఎస్సీ సమాయత్తమవుతుంది. కానీ ఉద్యోగాలు భర్తీ చేయటం ఇష్టం లేని, నియామకాలు చేపట్టేందుకు సుముఖంగా లేని సర్కార్ దీనిని ఎటూ తేల్చడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలా ప్రతిసారి ఒక్కో అంశాన్ని తెరపైకి తేవడం, వాటికి పరిష్కారాలు చూపకుండా పెండింగ్ లో పెడుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నదని జేఏసీ నేతలు మండిపడుతున్నారు.